హాయ్ హలో నమస్తే రైతు సోదరులందరికీ. నేను దయాకర్ సన్ఫ్లవర్ అగ్రిటెక్ నుంచి. లాస్ట్ మంత్ అంటే డిసెంబర్లో 24th, 25th అండ్ 26th ఈ 3 డేస్లో కరీంనగర్లో కిసాన్ గ్రామీణ మేళకు వచ్చిన రైతు సోదరులందరికీ అండ్ మిగతా రైతు సోదరులందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ ఈ 3 డేస్ జరిగిన కిసాన్ మేళాలో మా స్టాల్ని ఆల్మోస్ట్ ఒక 300 మంది రైతులు విజిట్ చేసినారు. దాంట్లోంచి ఒక 80 మెంబర్స్ అంటే ఒక 80 మంది రైతుల వరకు వాళ్ళకు వ్యవసాయంలో ఆల్రెడీ వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి కావచ్చు, వాళ్ళు పంటలకు సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, వాతావరణానికి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, అండ్ రకరకాల వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, సమస్యల గురించి మాతో డిస్కషన్ చేయడం జరిగింది. మా దగ్గర ఉన్న సొల్యూషన్స్ నెట్ హౌస్ కానీ, పాలీ హౌస్ కానీ వాళ్ళకి ఎట్లా యూజ్ అవుతుంది, దాంట్లో కాస్ట్ ఎంత ఉంది, వాళ్ళు ఎంత ఏరియాలో స్టార్ట్ చేసుకోవచ్చు అనే రకరకాల క్వశ్చన్స్తో, రకరకాల ప్రశ్నలతో వాళ్ళు వాళ్ళ సందేహాల్ని కొన్నిటిని తెలుసుకున్నారు. అండ్ ఈ 70-80 మంది ఎవరైతే రైతులు మమ్మల్ని ఇంట్రెస్ట్ ఉంది మేము చేసుకుందామనే ఆలోచనతో ఉన్నామని చెప్పినారో వాళ్ళందరితో నేను ఈ వీక్లో అందరితో ఒకసారి ఫోన్ కాల్లో మాట్లాడతాను. అండ్ ఇప్పుడు మీరు పెట్టిన ఏవైతే పంటలు పెట్టినారు, ఏ పంటలకి ఇంకా ఏం చేసుకుందాం అనుకుంటున్నారు, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, మేము చెప్పే సొల్యూషన్ వాళ్ళకి ఏమైనా వర్కౌట్ అవుతుందా అనేది వాళ్ళతో కాల్లో మాట్లాడి క్లియర్గా అర్థం చేసుకున్నాక దాన్ని బట్టి వాళ్ళు ఎంత ఏరియాలో చేసుకోవచ్చు, వాళ్ళు అసలు ఏ క్రాప్ చేస్తున్నారు, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, మేము ఇచ్చే సొల్యూషన్ ఏదైతే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, నెట్ హౌస్ తీసుకోవాలా, పాలీ హౌస్ తీసుకోవాలా, నెట్ హౌస్లో ఏ హైట్లో తీసుకుంటే బాగుంటుంది, అటువంటివి అన్నీ కొంచెము వాళ్ళతో మాట్లాడినప్పుడు క్లియర్గా అర్థం చేసుకొని మేము మంచి సొల్యూషన్ వాళ్ళకి చెప్తాము. అంటే అక్కడ ఇంట్రెస్ట్ ఉందని ఎవరైతే చెప్పినారో వాళ్ళతో మాత్రమే నేను కాల్ చేసి మాట్లాడుతున్నాను. మిగతా వాళ్ళు ఇంకెవరికైనా కూడా నెట్ హౌసెస్ పైన తెలుసుకోవాలి, పాలీ హౌస్ గురించి మా కాంటాక్ట్ నెంబర్ అవి కూడా మీకు వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.